టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో రాత్రికి రాత్రే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా క్రేజ్ని సంపాదించుకున్నారు. ఇటు టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్లో కూడా అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి కొన్నాళ్ల పాటు మంచి పేరును సంపాదించుకున్నారు. అలాంటి టైంలోనే పొలిటీషియన్స్కి సంబంధించిన కొన్ని సినిమాలను తీసి వాటిలో కొన్నిటిని హిట్ చేసి తాను పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ని కూడా బాగానే తీయగలను నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వానికి దగ్గరయ్యి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఇంకో ప్రతిపక్ష నాయకుడు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వ్యూహం వంటి సినిమాలను తీసి వైసీపీకి వేరే విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు వర్మ. ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన వ్యూహం సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి ముగ్గురిని ఆడవారికి ఒక ఫోటోను క్రియేట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేసి వారి ముగ్గురు గౌరవాన్ని భంగపరిచే విధంగా చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. దాంతో ఆర్జీవీ అప్పుడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని భావించిన నాటి టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు అతని చర్యలను తప్పుపడుతూ అతనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా నాటి పోలీసులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాలం అనేది చక్రం లాంటిది, అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. 5 ఏళ్లు ఇట్టే అయిపోయాయి. వైసీపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే అధపాతాళం తొక్కేస్తూ 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి వైసీపీ ప్రభుత్వం అండతో విర్రవీగి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీలకు చెందిన మహిళా నాయకురాలపై కారుకోతలు కూసి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు మరియు రాతలు రాసిన వారిపై కేసులు పెడుతూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. గతాన్ని మనుషులు మర్చిపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు ఎక్కడికి పోవు కదా. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు గత ప్రభుత్వం అండ చూసుకుని ఎవరెవరైతే విర్రవీగారో వారిలో ఒక్కొక్కరిపై కూటమి పార్టీలకు కార్యకర్తలు కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఆర్జీవీపై కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు పెట్టడం జరిగింది. దాంతో కంగుతిన ఆర్జీవీ తన అరెస్టు తప్పదు అని భావించి తనపై పెట్టిన కేసును కొట్టివేయమని ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన గతంలో అతని చర్యలను తప్పుపడుతూ కోర్టు దాన్ని కొట్టివేసింది. తనని అరెస్ట్ చేస్తే పోలీసులు ఇంట్రాగేషన్ పేరుతో ఇబ్బంది పెడతారు అని భావించారో ఏమో తెలియదు, కానీ వర్మ విచారణకి హాజరు కాకుండా తన తరపున లాయర్ని పంపించి తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని తనకి బెయిల్ మంజూరు చేయమని లాయర్ ద్వారా అభ్యర్థించారు. అయితే ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. కోర్టు ఆర్జీవీ అభ్యర్థన మేరకు 4 రోజులు గడువు ఇచ్చినా అతను కోర్టుకు హాజరు కాకపోవడంతో మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లో వర్మ ఇంటికి రాగా తన అరెస్ట్ తప్పదు అనే భయంతో ఆయన ఇంటి నుంచి పరారు అయిపోయి ఎక్కడికో దాక్కున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వర్మ గారు, ఇదంతా మీ కర్మ కాకపోతే ఏంటి చెప్పండి? మీరు ఒకప్పుడు పేరు మోసిన డైరెక్టర్, అలా హ్యాపీగా టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తే పేరుకు పేరు, అలాగే డబ్బుకు డబ్బు వచ్చేది. అలా చేయకుండా వైసీపీ ట్రాప్లో పడిపోయి ప్రతిపక్ష నాయకుల కుటుంబాలు పరువు తీసే పోస్టులు పెట్టి ఇప్పుడు అరెస్టుల నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఎలా? ఎంతటి మేధావి అయినా కాలం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హరిశ్చంద్రుడు వంటి మహారాజులకే కాలం పెట్టే పరీక్షలు తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఆర్జీవీ గారు, మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మీరు కూడా సామాన్య మానవులను మర్చిపోయి వైసీపీ ప్రభుత్వమే ఇంకో 30-40 ఏళ్ళు ఉంటుంది అని పొరపాటు పడి ట్విట్టర్లో తప్పుడు పోస్టులు పెట్టి వికారపు రాతలు రాశారు. ఇప్పుడేమో తప్పించుకునే మార్గాల కోసం వెతుకుతున్నారు. వర్మ, మీకెందుకు వచ్చిన కర్మ అంటూ మీ అభిమానులు నెత్తు నూరు కొట్టుకుంటున్నారు. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా వీరులారా జాగ్రత్త. తప్పుడు రాతలు రాసి చేతుల్ని, తప్పుడు కోతలు కూసి నోటిని విచ్చలవిడిగా పారేసుకుంటే అరెస్టులు కూడా అంతే ఫాస్ట్గా జరుగుతాయి. అలా కాదని రెచ్చిపోతే గంట వహించిన ఆర్జీవీలా మీరు కూడా తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి. ఎవరు చేసిన తప్పులకు వారే కర్తలు, వారికి మాత్రమే శిక్షలు. అంతేగాని గత పాలకులు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు అని రెచ్చిపోయి చేతులకి నోటికి పని చెబితే మీరు ఏ కలుగులో దాక్కున్నా అరెస్టులు తప్పవు. ఇదంతా చూస్తుంటే ఒక్కటి అనిపిస్తుందండి, వర్మ, ఎందుకయ్యా నీకు ఈ కర్మ? అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా? ఈ ఆర్జీవీ తతంగం అంతా విన్న తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి అని విర్రవీగితే కాలం చేతులు కఠిన శిక్షలు, దారుణ పరాభవాలు తప్పవు. ఇంతకీ దీనిపై మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్ యువర్ ఒపీనియన్.